ఏంటి? బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నాం. అందులో మీకు బాగా ఎవరు ఆడుతున్నారు అనిపిస్తుంది? నబిల్ ఆడుతున్నాడు అనిపిస్తుంది. నవీన్. నవీన్ ఎక్కువ కనిపించట్లేదు కదా, చాలా మంది ఈ మధ్య అనిపిస్తుంది. ఎందుకని నవీన్ మీకు? జెన్యున్ గా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం మనకి అభయ్ నవీన్ తెలంగాణ స్లాంగ్ లో వాడాడని, కొంచెం బూతులు వాడాడని చెప్పేసి రెడ్ కార్డ్ చూపించాడు. అదే వేలో మనకి నబిల్ కూడా కనిపిస్తున్నాడు కదా, మరి నబిల్ కి ఏమైనా అలా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అట్లేం లేదనిపిస్తుంది. ఫైనల్ దాకా వస్తుండొచ్చు అనిపిస్తుంది. మొన్న నామినేషన్స్ లో సోనియాకి ఒక పాయింట్ చెప్పాడు కదా నబిల్ అఫ్రీది, ఒక ఏంటంటే అందరిని వెపన్స్ లా వాడుతున్నావు, గేమ్ ఆడట్లేదు, అది కరెక్టే అంటారా? కరెక్ట్ అనిపిస్తుంది. అందరినీ వాడుతున్నట్టు అనిపిస్తుంది. నబిల్ గేమ్ పరంగా మీకు ఏ క్వాలిటీలో నచ్చారు? జెన్యున్ గా ఆడతాడు. అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా చీఫ్ గా నిఖిలే వస్తున్నాడు కదా, సో ఆయన స్ట్రాంగ్ అనుకోవచ్చా మరి? ఏమనిపిస్తలేదు. ఇప్పుడు సీత వచ్చింది కదా, అంటే సీత వర్సెస్ నబిల్ అని అనుకుంటే ఇద్దరులో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఇద్దరు అనిపిస్తుంది. స్ట్రాంగ్ ఇద్దరు అనిపిస్తుందా? అయితే సీత అమ్మాయిలో స్ట్రాంగ్ అంటారా? ఏ విధంగా? మాట ఏదైనా కరెక్ట్ మాట్లాడుతుంది. మరి ప్రేరణ గురించి ఏమనుకుంటున్నారు మీరు? ప్రేరణ కొంచెం చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లలు అంటే ఆమె కూడా మాటలు జారుతున్నారు. మరి అలా ఆడితే జారుతుంది. విష్ణుప్రియ ఎప్పుడప్పుడు ఇద్దరు. విష్ణుప్రియ నిన్న బెడ్ పైన పృథ్వీ తోటి పులిహోర కలపడానికి ట్రై చేస్తుంది అన్నారు. కంటెంట్ క్రియేట్ చేయడానికా లేకపోతే లవ్ ట్రాక్ నడపడానికి? నిన్న యష్మికి ఇంకా సోనియాకి గొడవ అయింది కదా, సో ఇద్దరులో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారు? యష్మిదే కరెక్ట్ అనిపిస్తుంది. సోనియా కరెక్ట్ కదా, ఎందుకని? సోనియా ఇంకా యష్మి కూడా గొడవ పడింది నిఖిల్ కోసమే, కానీ నిఖిల్ ఒక్కసారి కూడా రెస్పాన్స్ అవ్వలేదు, ఎందుకని అనుకుంటున్నారు? కొట్లాడుతుంటే మధ్యలో మరి తర్వాత బయటికి వచ్చినాక పృథ్వీ ఇంకా నిఖిల్ ఇద్దరు వచ్చి ఆమె సంజాయిస్తారు కదా, ఆమె దగ్గరికి వెళ్తుంది. ఆమె దగ్గర అంటే సోనియా ఆట పరంగా మీరు ఏమనుకుంటారు? ఆమె ఎలా ఆడుతుంది అసలు? నాకు నచ్చదు. ఆమె నచ్చదు, ఎందుకు నచ్చదు? నాకేమంతా జెన్యున్ గా అనిపించింది. మరి నైనిక అంటే నైనికాని ఫస్ట్ వీక్స్ లో చూసినట్టుగా ఇప్పుడు అనిపించట్లేదు, తగ్గిపోయింది అని అంటున్నారు కదా. మన ఎక్స్ టాస్క్ లో బాగానే సో ఇప్పుడు ఇంకా నైనిక ఏమైనా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది అంటారా? ఉండొచ్చు. ఆదిత్య ఓం పర్వాలేదు. నాగమణికంట సింపతి కార్డ్ ఇప్పటికైనా తీసేస్తాడు అనుకోవచ్చు అంటున్నారు. ఆయన సింపతి గురించి ఆడుతున్నట్టు అనిపిస్తుంది. సింపతి అలా వాడడం వల్ల బయట ఓటింగ్స్ అనేవి పడతాయి అంటారు. జెన్యున్ గా ఉంటేనే పడతాయి. అంటే నేనే స్ట్రాంగ్ అని కూడా చెప్పుకుంటున్నాడు కదా, మరి అలా స్ట్రాంగ్ అని చెప్పుకుంటే ఎలా వెళ్తాడు? మాటలే స్ట్రాంగ్ ఉంటాయి, ఫిజికల్ గా అయితే కొంచెం వీక్ అనిపిస్తాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ.